డైలీ బ్రెడ్ చర్చ్ వారి బైబిల్ ఫ్యాక్ట్స్. పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేడు అను ఉపమానంలో ఉన్న అంతరార్థం ఏమిటి? యోహాను శిష్యులు యేసును అడిగింది ఒక ప్రశ్న అయితే ఆయన మరొక ఉపమానం చెప్పడం ఏమిటి? అసలు ఈ ఉపమానంలో ఉన్న రహస్యం ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. యేసుక్రీస్తు గారు కపెర్నహూములో ప్రయాణిస్తుండగా సుంకపు మెట్టునద్ద కూర్చుని ఉన్న మత్తయి అనే వ్యక్తిని చూచి నన్ను వెంబడించుమని యేసు అనగా మత్తయి వెంటనే తన ఉద్యోగమును విడిచిపెట్టి యేసును వెంబడించాడు. మత్తయి ఈ ఆనందంలో తన ఇంటి దగ్గర బంధుమిత్రులకు అనేక మందికి విందును ఏర్పాటు చేశాడు. ఈ విందుకు యేసు కూడా హాజరయ్యాడు. అలాగే సుంకరులు, పాపులు, పరిసయ్యులు కూడా ఈ విందులో పాల్గొన్నారు. యేసుక్రీస్తు గారు సుంకరులతో, పాపులతో కలిసి భోజనం చేయడం పరిసయ్యులు చూచి యేసుని విమర్శిస్తారు. తరువాత బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులు యేసు వద్దకు వచ్చి, పరిసయ్యులు మేము తరచుగా ఉపవాసం చేస్తాం, కానీ మీ శిష్యులు ఉపవాసం చేయకపోవడానికి కారణం ఏమిటని యేసుని అడుగుతారు. అప్పుడు యేసు వారికి 3 ఉపమానాలతో సమాధానం ఇస్తాడు. ఇప్పుడు ఆ 3 ఉపమానాలేమిటో తెలుసుకుందాం. అందులో మొదటిది మత్తయి సువార్త 9వ అధ్యాయము 15వ వచనం. యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా ఉండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. ఇప్పుడు రెండవ ఉపమానం ఏమిటో తెలుసుకుందాం. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయుడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరుచును, చినుగు మరీ ఎక్కువగును. ఇప్పుడు మూడవ ఉపమానం ఏమిటో తెలుసుకుందాం. మరియు పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయరు, పోసిన ఎడల తిత్తులు పగిలి ద్రాక్షారసము కారిపోవును, తిత్తులు పాడుగును. అయితే క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో పోయిదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకయుండునని చెప్పాను. ఇప్పుడు యోహాను శిష్యులతో యేసు చెప్పిన ఈ 3 ఉపమానాలలో మొదటిది బాగానే ఉంది, కానీ తరువాత 2 ఉపమానాలు వారు వేసిన ప్రశ్నకు పొంతన లేకుండా కనిపిస్తుంది. అసలు యోహాను శిష్యులు వేసిన ప్రశ్న ఏమిటి? పరిసయ్యులు మేము తరచుగా ఉపవాసం చేస్తాం, కానీ మీ శిష్యులు ఎందుకు ఉపవాసం చేయరని. అప్పుడు యేసు చెప్పిన మొదటి ఉపమానంలో సరైన సమాధానమే ఉంది. అది ఏమిటంటే, నా శిష్యులతో పెండ్లి కుమారుడు ఉన్నాడు, అనగా నా శిష్యులతో నేను ఉన్నాను, కాబట్టి నేను ఉన్నప్పుడు నా శిష్యులు సంతోషంగా ఆనందంగా ఉండాలి. నేను ఆరోహణమై వెళ్ళిన తరువాత నా కొరకే అప్పుడు ఉపవాస ప్రార్థనలు చేస్తారు. ఇప్పుడు నేను వారి దగ్గరే ఉన్నాను కాబట్టి ఉపవాసం చేయరు అని సరైన సమాధానమే యేసు ఇచ్చాడు. కానీ మిగతా 2 పోలికలు మాత్రం యోహాను శిష్యులు వేసిన ప్రశ్నకు పొంతన లేకుండా కనిపిస్తున్నాయి. ఇప్పుడు అందులో ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవడును పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేయుడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరుచును, చినుగు మరీ ఎక్కువగును. ఇందులో ఉన్న సాధారణ అర్థం ఇప్పుడు ఏమిటో తెలుసుకుందాం. యేసుక్రీస్తు కాలంలో యూదా ప్రజలు ఎక్కువగా గొర్రెలను కలిగి ఉండేవారు. కావున దాదాపు అన్ని ఇండ్లలో ఉన్ని ఉండేది. ఆ ఉన్నితో తమ ఇంటి వారికి చేతి మగ్గం మీద తమ ఇండ్లలోనే బట్టలు నేసేవారు. యేసుక్రీస్తు గారికి కూడా మరియమ్మ తల్లి తన స్వహస్తాలతో ఆయనకు కుట్టులేని అంగీని చేసినట్టుగా ప్రచారం ఉంది. ఈ విధంగా చేతితో నేసిన ఉన్ని బట్ట రానున్న కాలంలో కొన్ని ఉతుకులకు మామూలు బట్ట కంటే ఎక్కువగా కుంచుకుపోతుంది. అలా కుంచుకుపోయిన పాత బట్టకు క్రొత్త బట్ట అతుకు వేస్తే అది కొంతకాలానికి పాత బట్టను పట్టి లాగడం వల్ల మరీ ఎక్కువగా చినుగు వస్తుంది. అప్పుడు ఆ బట్ట మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరీ అధ్వానంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఉపమానములో ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏమిటో తెలుసుకుందాం. పాత బట్ట అంటే శాస్త్రులు, పరిసయ్యులు అని అర్థం. వీరు మోషే ధర్మశాస్త్రం పట్ల మహానిష్ట కలిగిన సమూహం. ఒక విధంగా మతోన్మాదులు వీరు. మనుషులకు కనబడవలనని బహిరంగ ప్రార్థనలు, ఉపవాసాలు చేస్తారు. సమాజ మందిరంలో అగ్రపీఠాలు కోరుకుంటారు. తమ చెంగులు పెద్దవి చేసుకుంటారు. విందులలో అగ్రస్థానములు కోరుకుంటారు. నిలువుటంగీలు ధరించుకుని సంత వీధుల్లో మనుషుల చేత బోధకులు అని అనిపించుకుంటారు. ప్రజలకు హితబోధలు చేస్తారు గాని వారు పాటించరు. అందుకే యేసు పరిసయ్యులను, శాస్త్రులను పాత బట్టతో పోల్చాడు. మరి క్రొత్త బట్ట ఏది? క్రొత్త బట్ట అంటే యేసుక్రీస్తు బోధ. ఆయన బోధలేవనగా, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యాలు చేయకుండా జాగ్రత్త పడుడి. ధర్మం చేయనప్పుడు నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండాలి. రహస్యంగా ఉపవాస ప్రార్థనలు చేయాలి. బోధకులుగా పిలువబడకుండా పరిచారకులుగా ఉండాలి. తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును. ఇంకా మరెన్నో ఉన్నాయి. ఇవే యేసుక్రీస్తు చేసిన క్రొత్త బోధలు.
అందుకే యేసు కపెర్నహూములో ఉన్నప్పుడు ఆయన బోధకు అక్కడున్న వారందరూ ఆశ్చర్యపడేరి. మార్కు సువార్త 1వ అధ్యాయము 22-27 వచనములు. ఆయన శాస్త్రుల వలె కాక అధికారం గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడేరి. అందరూ విస్మయమొంది ఇదేమిటో, ఇది క్రొత్త బోధగా ఉన్నదే అని ఒకరితో ఒకడు చెప్పుకొనేరి. అంటే ఈ లేఖనం ప్రకారం పాత బట్ట అయిన శాస్త్రులు పరిసయ్యుల వలె కాక క్రొత్త బట్ట వలె యేసుక్రీస్తు గారు గలిలయలో బోధనలు చేశారు. ఇప్పుడు యేసు చెప్పిన క్రొత్త బోధలు శాస్త్రులు పరిసయ్యులకు ఆటంకంగా ఉన్నది. అందువలన యేసు బోధలను వారు అంగీకరించలేదు. పైగా ఏ అధికారంతో ఈ పనులు చేస్తున్నావని యేసును ప్రశ్నించారు. కావున వారు ప్రజలలో ఇప్పటి వరకు వారు చేసిన బోధలు నిజమని నిరూపించుకుంటకు యేసు చెప్పిన కొన్ని క్రొత్త బోధలను వారి ఆచార అలవాట్లతో అనగా పాత బట్టతో కలపడానికి ప్రయత్నించారు. అందుకే యేసు ఈ పద్ధతి మంచిది కాదు, మీ పాత బోధకు నా క్రొత్త బోధను కలపకూడదు, పాత బట్టకు క్రొత్త బట్ట మాసిక వేస్తే ఆ మాసిక బట్టను వెలితిపరుస్తుంది, చినుగు మరీ ఎక్కువ అవుతుంది అని వారికి అర్థమయ్యే విధంగా యేసుక్రీస్తు గారు ఈ ఉపమానంతో హెచ్చరించారు. అలాగే 3వ ఉపమానమైన పాత తిట్టు క్రొత్త ద్రాక్షారసం కూడా 2వ ఉపమానం యొక్క ఆధ్యాత్మిక అర్థమే. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమెన్.